ఒక ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. పోతూ ఉంటే భయంకరమైన గుంతలు వస్తూ ఉన్నాయి, ముళ్ళ కంపలు వస్తూ ఉన్నాయి, భయంకరమైన మలుపులు వస్తూ ఉన్నాయి, చెట్లు వస్తూ ఉన్నాయి. ఆయన 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 వెళ్ళాలనుకున్నటువంటి ఆ ప్రదేశానికి ఆయన చేరుకోలేకపోతున్నంట. దానికి పోగా ఆయన ప్రాణం ఎంతో దుఃఖము, ఆయాసము, బాధ, ఏమండి భయంకరమైన పరిస్థితులు గుండా ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడంట. ఆ అరణ్య ప్రదేశంలో ఆయన అనుకున్నాడంట, నేను వెళ్ళాలనుకున్నటువంటి మార్గంలోకి నేను వెళ్ళలేకపోతున్నాను, నేను చేరాలనుకున్న స్థలానికి నేను చేరలేకపోతున్నాను బాధపడుతున్నప్పుడు అప్పుడు ఒక వ్యక్తి అన్నాడంట, యాడికి పోదాం అనుకుంటున్నావు అని అడిగిండంట. వస్తున్నవాడిని ఏమడిగిండు, ఎక్కడికి పోదాం అనుకుంటున్నావు అంటే ఆయన అన్నాడంట, శాంతి సమాధానము నెమ్మది కలిగిన స్థలానికి వెళ్దాం అనుకుంటున్నా అన్నాడంట. ఎక్కడికంట? శాంతి సమాధానము నెమ్మది కలిగిన స్థలానికి వెళ్దామని నేను బయలుదేరినయ్యా, కానీ నా ప్రయాణంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదని ఆ వ్యక్తి చెప్తే అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, కాస్త నువ్వు ఇంకొంచెం వెనకకు వచ్చి అటువైపు చూడు, అక్కడ ఒక మార్గం కనపడుతుందని చెప్పిండంట. వెనకకు వచ్చేసాడంట. వచ్చి ఇటు చూడగానే ఏం కనపడదంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని కనపడదంట. చప్పటి ప్రభువును కనపరచుదాం. ఎప్పుడైతే ఆ మార్గం గుండా వెళ్ళాడో దేవుని బిడ్డలారా, ఆయన కోరుకున్నటువంటి స్థలానికి ఆయన చేరుకోగలిగాడు. ఆమేన్ చెప్పండి. కొంతమంది అంటారు, సువార్త ఎందుకు చెప్తున్నారు మీరు? సువార్త అవసరమా? చెప్పాల్సిన అవసరం అంటే అవసరమే. ఈ లోకంలో మనిషి ఏం కోరుతుంది చెప్పండి? శాంతి, సమాధానము, నెమ్మది ఆశపడుతుంది, కానీ దాన్ని పొందుకోలేకపోతున్నాడు. కనుక ఆ మార్గంలో ఎలాంటి నెమ్మది లేదు. కనుక నెమ్మది కలిగిన మార్గము, శాంతినిచ్చే మార్గం, సమాధానం ఇచ్చే మార్గం, ఆరోగ్యాన్ని ఇచ్చే మార్గం, ఆయుష్నిచ్చే మార్గం, ఏమండి యుగ యుగములు క్షేమకరంతో ఉండేటువంటి మార్గమైన యేసయ్య మార్గం గురించి మనము ప్రకటించాలి. పక్కలో షేకాండ్ ఇచ్చి చెప్పండి, యేసయ్య గురించి ప్రకటించాలి అని. హల్లెలూయా. గొప్ప కుటుంబంలో పుట్టాడు, కానీ 3 గంటలు వదిలిపెట్టలేదండి నన్ను. 3 గంటలు వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆయన బాధ అంతా ఉంది. ఆయన అన్న మాట ఏంటంటే, బ్రదర్ నేను చచ్చిపోవాలని చాలాసార్లు ప్రయత్నం చేస్తా ఉన్నాను, సూసైడ్ చేసుకోవాలని. నేను అన్నాను, ఎందుకు బ్రదర్ మీకంటే, నాకు నెమ్మది లేదు, నాకు సమాధానం లేదు, నేను కలవాలని ఎప్పటి సంది అనుకుంటున్నా, కానీ ఈ టైం దొరికిందని 3 గంటలు వదిలిపెట్టలేదండి నాకు. దేవునికి స్తోత్రం చెప్తామా గట్టికోసారి? 2 చేతులు పైకెత్తి చెప్తామా? హల్లెలూయా. పాలెం వెళ్ళాను, అక్కడ ఒక వ్యక్తి భయంకరంగా తాగాడు. పాస్టర్ మా ఇంటికి వస్తావా అంటా ఉన్నాడు. మాటికి వచ్చి నా కాలు పట్టుకుంటాడు. నేను అన్నారే, యేసయ్య పాదాలు పట్టుకుంటే నీ పరిస్థితి అంతా మారుస్తాడు. చప్పట్లు కూడా ప్రభువుని కనపరచుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాపం వల్ల ఏమొస్తుందంట? కీడు. బిగ్గరగా చెప్పండి. ఆ కీడు మీకు రాకుండా చూసుకోవాలి. రోదరం చెప్పండి గట్టికోసారి. చెడిపోయిన మనల్ని బాగు చేశాడు కనుక చెడిపోయిన లోకంలో ఉన్న వారిని కూడా మనము బాగు చేయాలా. అర్థమవుతుందా? మీకు అర్థమైందా? ఫస్ట్ దేని చెప్పండి. పాపం వల్ల ఏమవుతుంది? కీడు జరుగుతుంది. పాపం వల్ల శిక్ష వస్తుంది. అవునా? పాపం చేసిన వాళ్ళు పడిపోతూ ఉన్నారు, పాపం చేసిన వాళ్ళు ఆల్రెడీ పడిపోయి ఉన్నారు. ఓకే, 2 చేతుల పైకి చెప్తామా? నువ్వు మళ్ళా పుట్టడానికి అవకాశం లేదు. దేవుని బిడ్డలారా, పుట్టిన ఈ జీవితం, అవునా, అది నీకు దీవెనకరంగా ఉండాలి. ఒక వ్యక్తి అనుకుంటున్నాడంట, నేను చనిపోవాలి, నేను ఎందుకు బతికేదని ఒక మంచి వ్యక్తి, మీలాంటి ఒక మంచి వ్యక్తి దగ్గరికి వచ్చి చెప్తున్నట్ట, నేను చనిపోతానండి, నా వల్ల తల్లిదండ్రులకి సంతోషం లేదు, నా వల్ల బంధువులకి సంతోషం లేదు, సమాజానికి మంచి ఏం నేను చేయలే, అందరూ నన్ను చీకొడుతున్నారు, అవునా, అందరు నా వల్ల బాధపడుతారు, కాబట్టి నేను చచ్చిపోతానని చెప్పి డిసైడ్ చేసుకున్నాంట. అయితే ఆ మంచి వ్యక్తి చెప్పాడంట, బ్రదర్ చావొక్కటే పరిష్కారం అంటున్నావు కదా, నువ్వు చనిపోతే అందరూ బాగుంటారు, ఆనందపడతారు అనుకుంటున్నావు కదా, కానీ ఒక మాట చెప్తున్నాను బ్రదర్, ఏంటంటే నువ్వు చనిపోతే ఇక నీకు అసలు ఆట మొదలవుతుంది. ఎందుకని? తల్లిదండ్రులను సంతోషపెట్టలే కదా, పెట్టలేదు, బంధువులను సంతోషపెట్టలే కదా, పెట్టలేదు, సమాజాన్ని పెట్టలేదు, ఇంతమందిని సంతోషపెట్టలేదు కనుక నువ్వు చచ్చినాక నిశ్చయముగా యుగయుగాలు నరకములు అగ్నిగుండములు యుగయుగాలు కాలుతావు, ఆ వేదనకరమైనటువంటి పరిస్థితి బ్రదర్ అని చెప్పి ఆ బ్రదర్ చెప్పిండంట. చెప్తే అప్పుడు అంటాడు, మరి నన్ను ఏం చేయమంటావు అన్నాడంట.
సస్తా అంటే చావద్దు అంటున్నావు. మనం ఏం చేయమంటామంటే నీ మనస్సు మార్చుకొని నీ తల్లిదండ్రులకు చెప్పినట్టుగా నీ సంతోషపరచు. దేవునికి స్తోత్రం. నీ మనసు మార్చుకొని నీ బంధువులకి సహాయపడుతూ సంతోషపరచు. నీ మనసు మార్చుకొని సమాజానికి మేలు చేస్తూ సంతోషపరచు. అప్పుడు నువ్వు మరణిస్తే ఇంతమందిని నువ్వు సంతోషపరిచినావు కనుక నువ్వు దేవుని సన్నిధికి చేరుతావు. ఆమేన్.